హాయ్ అండి. ఈరోజైతే బొబ్బర గారెలైతే చేస్తున్నానండి. మా అత్తగారి ఊర్లో ఎవరింటికి చుట్టాలొచ్చినా బొబ్బర గారెలే చేస్తారండి. సో, నాకు కూడా అలా అలవాటైపోయి మా ఇంటికి ఎవరొచ్చినా బొబ్బర గారెలే చేయడం అలవాటైపోయింది. అన్నయ్యోళ్ళొచ్చారని ఈరోజైతే బొబ్బర గారెలు చేస్తున్నానండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేదైతే చూసేద్దాము. 2 గ్లాసులు పప్పు వేసుకొని బాగా కడుక్కొని వాటరేసి నానబెట్టుకున్నానండి. నానిపోయిన పప్పును బాగా కడిగేసి మిక్సీ జార్‌లో వేసుకొని అల్లం, వెల్లుల్లిపాయ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మిక్సీ ఏసిన వల్ల గట్టిగా అయితే ఉండవండి. బాగా వస్తాయి గారెలు కూడాను. సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ అయితే 4 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తగినంత సాల్ట్ ఏసుకొని బాగా కలిపేసుకోవడమేనండి. సింపుల్‌గా అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ అయితే హీట్ చేశానండి. ఇలా పాల కవర్ మీద అయితే వేసుకోవాలి. నేనైతే చేత్తోటే వేసేస్తానండి. మీకైతే చూపించడం కోసం అయితే ఇలా వేస్తున్నాను. ఇంకా బ్రౌన్‌గా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బావుంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. కామెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే నన్ను సపోర్ట్ చేయండి.